హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో వచ్చేసరికి మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన అప్రెంటిస్షిప్కు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆ తర్వాతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. సో గవర్నమెంట్ జాబ్స్ అలాగే ఎడ్యుకేషన్ గురించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మనకి సౌత్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో మనకి నోటిఫికేషన్ ఆగస్టు 19వ తారీఖున విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆగస్టు 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి అప్రెంటిస్షిప్ వచ్చేసరికి మీకు 1 ఇయర్ డ్యూరేషన్తో ఉంటుంది. సో ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రీషియన్. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్లో 1, డిప్లొమా ఎలక్ట్రికల్లో 2, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో 2, అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి మనకి 27 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 32 ఉన్నాయి. సో వీటికి సంబంధించిన మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు కనుక ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి చేయాలనుకుంటే మీరు ఎంబీఏ హెచ్ఆర్ అనేది చేసి ఉండాలి. ఒకవేళ డిప్లొమా ఎలక్ట్రికల్ అయితే మీరు ఎలక్ట్రికల్లో డిప్లొమా చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ అయితే మీరు బీటెక్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ అయితే మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ అనేది చేసి ఉండాలి. సో మీరు కనుక ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం తెలంగాణ రీజన్ చూసుకున్నట్లయితే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ లా, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రీషియన్, అలాగే రాజ్భాషా అసిస్టెంట్. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్లు కనుక మీకు ఉన్నట్లయితే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ట్రైనింగ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి కుంట, కడప, కర్నూలు, గూటి, నాగార్జున సాగర్, అలాగే వైజాగ్. ఇంకా తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్, గట్కేస్కర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్. సో ఈ ఏరియాస్లో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంకా మీకు ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసరికి మీ యొక్క స్టే ఫండ్ చూసుకున్నట్లయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి 13,500, డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళకి 15,000, అలాగే గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 17,500, అలాగే గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 17,500, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్కి 17,500, అలాగే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి 17,500, అలాగే లా ఎగ్జిక్యూటివ్కి 17,500, అలాగే రాజ్భాషా అసిస్టెంట్కి 17,500 స్టే ఫండ్ అనేది మీకు ఉంటుంది. సో ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే మీరు దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి ఫీజు అయితే లేదు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, సో అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్ అండర్ ఎన్ఏటిఎస్, ఎన్ఏపిఎస్ అండ్ 100% కంప్లీటెడ్ అప్డేటెడ్ ప్రొఫైల్, అలాగే స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్. సో మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ మీ యొక్క 10th మార్క్ లిస్ట్ కానీ సరిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వాళ్ళైతే, బీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇంకా దీనికి సంబంధించి మీరు ముందుగా అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు PowerGrid.in వెబ్సైట్లోకి వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు దీనికి అప్లై చేయాలంటే ముందుగా apprenticeshipindia.gov.in లేదా nats.education.gov.in వీటిల్లో అప్లై చేసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇందులో ఆల్రెడీ అప్లై చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా PowerGrid.in వెబ్సైట్లోకి వచ్చి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా సెలక్షన్ లిస్ట్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఎక్కువ మెరిట్ ఉంటారో సో వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు సమాచారం అయితే పంపడం జరుగుతుంది. సో మీరు వాళ్ళు ప్రిఫర్ చేసిన లొకేషన్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే ముందు వచ్చే ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.